తన అహంభావం కోసం, తన గొప్పతనం కోసం ఈ రాజకీయ నాయకులు చేసే యుద్ధాలు సైనికులకి, వారి కుటుంబాలకి ఎంతటి చేదు అనుభవాలను మిగులుస్తాయంటే 2025 సంవత్సరం వరకు సుమారు ఇజ్రాయెల్ దేశంలో 25 మంది సైనికులు PTSD అంటే పోస్ట్ ట్రామా స్ట్రెస్ డిజార్డర్ అంటారు, అంటే PTSD ద్వారా ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. కారణం ఏంటి? ఈ PTSD అంటే పోస్ట్ స్ట్రెస్. యుద్ధం చేసే వాళ్ళకి చాలా స్ట్రెస్ ఉంటుంది. వాళ్ళకి చాలా ఈ ఎగ్జైట్మెంట్గా ఉండొచ్చు, కానీ ప్రతి క్షణం కూడా వారి మెదడులో వాళ్ళకి చాలా టెన్షన్, ఎడ్రినలిన్ ఎక్కువ ఊరుతూ ఉంటుంది. మనం చూడండి, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మామూలుగా మనం పరిగెడుతూ ఉంటాం. అదే కుక్క వెంట పడింది అనుకోండి, ఎంత ఎక్కువ స్పీడ్ పరిగెడతాం. అలాగే ఈ ఎడ్రినలిన్ ఎక్కువగా ఓడటం మూలంగా వాళ్ళకి వచ్చే భయంకరమైన వ్యాధి ఇదనమాట. వాళ్ళు ఏం చేస్తారో తెలుసు పాపం. ఆ స్ట్రెస్ని ఎలా తలుచుకుంటూ మనసులో వాళ్ళు చివరికి ఆత్మహత్య చేసుకుంటున్నారు. 25 మంది సైనికులు. వీళ్ళు ఒకేసారి 300 రోజుల పాటు కంటిన్యూస్గా ఈ యుద్ధంలో పాల్గొన్నారండి. ఇజ్రాయెల్ పాపం దౌర్భాగ్యం ఏంటంటే వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ. దానివలన వాళ్ళ సైనిక శక్తి కూడా చాలా తక్కువ. ధైర్యం ఉంది, దమ్ము ఉంది, మంచి వనరులు ఉన్నాయి, కానీ ఈ పరిస్థితుల వలన కంటిన్యూస్గా యుద్ధంలో ఉండిపోవటం మూలంగా పాపం 25 మంది వరకు వాళ్ళు ఆత్మహత్య చేసి చనిపోయారు. ఇది గమనించాలి అధికారులు. మానవత్వ విలువలు బయటకు రావాలి. ఈ యుద్ధాలు దేనికి అనేది ఆలోచించాలి. మధ్యవర్తిత్వం ద్వారా మనుగడ సాధించడానికి అవకాశాలని శోధించాలి. అంతేగాని ఇప్పుడు చూడండి, అక్కడ అమెరికా 2 పెద్ద షిప్స్ వచ్చాయి కదా. ఓ దాంట్లో 3,000 మంది నావికులు ఉన్నారు, ఇంకో దాంట్లో 2,000 మంది నావికులు ఉన్నారు. వాళ్ళకి గత సంవత్సరం నుంచి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేదంట. వాళ్ళు గోల బీభత్సం. అప్పటికి పాపం వీళ్ళు ఇరాన్ వాళ్ళు వేసే ఆ మిసైల్స్ అవి అంటుకొని కనీసం అవే వాటికి థ్యాంక్స్ చెప్తున్నారు పాపం వాళ్ళు. అవి అంటుకున్నాయి కాబట్టి కనీసం మేము వెనక్కి వెళ్ళి మా భార్య బిడ్డతో ఉండడానికి అవకాశం దొరికిందని. మరి ఈ స్ట్రెస్ డిజార్డర్ వలన ఈ 5,000 మందిలో ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారో, ఆ రోజు ఆ దౌర్భాగ్యం రాకూడదని, ఆ వార్త మనం వినకూడదని దేవుని ప్రార్థిద్దాం. CME రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్